శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పైకప్పు కూలి టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది 24 గంటలుగా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతోంది. బురద నీటితో టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ బృందం చేరుకోలేకపోతుంది. वो मट्टी मट्टी निकालेगा जाके सब लोग भरे पूरा बन जाएगा हंगामा हो गया पेपर में आ गया न्यूज पेपर पूरा 35 लोग मर गए तो आप लोग ठाक 70 बताओगे अब मर गए। పన్నెండు కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్లింది. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం దెబ్బతిన్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి బురద నిండిపోయాయి. ఇక ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇక నీరు మట్టి బురదతో తోడయ్యే వరకు కూడా చిక్కుకున్న వారిని బయటకు తేయలేని పరిస్థితి ఉంది. रिंग तो दूर तक दिख रहे हैं रिंग मनोज द्विवेदी श्रीनिवास టన్నెల్ లోపలి దృశ్యాలను రెస్క్యూ టీమ్స్ ఫోన్లో రికార్డు చేశాయి. రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకునే పరిస్థితి లేక వెనక్కు రావడంతో తర్వాత ఏం చేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ జూపల్లి కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చేరుకున్నారు. कोई दिख रहा है सर? अच्छा ये ब्लोअर का भी हो सकता है सर वो आवाज ना ब्लोअर आगे लहरा रहा हो ऐसे। हाँ उसका भी हो सकता है आवाज नहीं आगे भी हाँ ब्लोअर का हो सकता है वो लहरा रहा हो आगे। द्विवेदी श्रीनिवास మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ మాట్లాడారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీసినట్లు సమాచారం. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ఘటన గురించి రాహుల్ కు రేవంత్ వివరించినట్లు తెలుస్తుంది. ఘటనపై ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో సీఎం తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారని, ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఆర్డీఎఫ్ రెస్క్యూ స్క్వాడ్లను మోహరించామన్న సీఎం వివరించారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను రాహుల్ గాంధీకి వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అండ్ అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడి వరకు చేరుకోలేని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సునీత, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్ కు సంబంధించి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే
ఏదైతే ఈ సొరంగ మార్గానికి సంబంధించి లోపల 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్లి పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ని కూడా ఫోటోలు, వీడియోలు తీసి బయటకు వచ్చి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు కావచ్చు, అందరితోటి కూడా ప్రస్తుతం అయితే సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలి, లోపల ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి 8 మందిని ఎలా బయటికి తీసుకురావాలనే అంశం పైన కూడా వాళ్ళంతా కూడా చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో దాదాపు 80 మీటర్ల వరకు ఏదైతే పీబీఎం మిషన్ ఉందో దాన్ని వెనక్కి నెట్టినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఆ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 1000 క్యూబిక్ మీటర్ల మేర నీరు, బురద, రాళ్లతోటి పేరుకుపోయి ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఒక అంచనాకు రావడం, అదంతా కూడా తొలగించిన తర్వాతనే అక్కడ చిక్కున్నటువంటి ఆ 8 మందిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు భారత సైన్యాన్ని కూడా, ఆర్మీని కూడా అక్కడికి పంపించేందుకు కూడా ప్రధానమంత్రి నిన్న సీఎం కి భరోసా కల్పించడం జరిగింది. సికింద్రాబాద్ లో నుంచి ఆర్మీ సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్స్ అలాగే వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకునేందుకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ రోజు రాహుల్ గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి జరిగిన ఘటనకు, ఏదైతే టన్నెల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 20 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు సంఘటన ఎలా చోటు చేసుకుంది, తర్వాత సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది, అక్కడ చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది, గాయపడ్డ వారి పరిస్థితికి వారికి చికిత్స ఏ విధంగా అందిస్తున్నారనే విషయం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అక్కడికి పంపించి అక్కడ తీసుకోవాల్సిన చర్యలపైన, అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా చర్యలు చేపట్టాం. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నాం. తదుపరి చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి లోపల ఉన్నటువంటి 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో అందులో ఇంజనీర్లు ఉన్నారు, టెక్నికల్ సిబ్బంది కూడా ఉన్నారు, మిషన్ ఆపరేటర్లతో పాటు మరో 4 లేబర్ కార్మికులు కూడా ఉండడంతో ఇటు వారిని రక్షించేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆ సొరంగ మార్గంలో వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లలేని పరిస్థితి. దాదాపుగా 14 కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో నీరు, బురద, రాళ్లతో అక్కడ పేరుకుపోయి ఉండడం, వీళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడికి వెళ్లే విధంగా లేకపోవడంతో కేవలం 11-12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఏదైతే లోపల సొరంగ మార్గంలో వెళ్లేటువంటి వెహికల్ ఏదైతే ఉన్నదో వ్యాగిన్ టైప్ ఉంటుంది, అది రైలు వ్యాగిన్ టైప్ ఉంటుంది కాబట్టి ఆ వేగిన్ లో వెళ్లేందుకు కూడా 11-12 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్లేందుకు అనుకూలంగా ఉంది. అవతల మొత్తం కూడా బురద, నీరు, రాళ్లతోటి కూరుకుపోయి ఉండడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పైనుంచి సొరంగ మార్గానికి సంబంధించి ఉపరితలం నుంచి చర్యలు, అంటే వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేద్దామా అనే విషయంలో కూడా ప్రస్తుతం అయితే చర్యలు సాగుతున్నాయి. అలా చేస్తే మాత్రం అది సొరంగ మార్గం 14 కిలోమీటర్ వరకు జరిగిన ప్రమాదంలో ఉపరితలంలో పైనుంచి ఎక్కడ ఉంటుంది అదే దానిపైన కూడా టెక్నికల్ గా, సాంకేతికంగా కూడా దాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి పైనుంచి తవ్వకం చేపట్టి తీస్తారా, లేకపోతే ఈ ఆర్మీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఎలా ఈ 8 మందిని బయటికి తీసుకురావాలి, అక్కడ 1000 క్యూబిక్ మీటర్ల మేర పేరుకుపోయినటువంటి బురద, నీరు, రాళ్లని ఏ విధంగా బయటికి తీయాలనే విషయం కూడా ప్రస్తుతం అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఘటన భారీగా ఘటన కావడంతో, సంఘటన పెద్ద ప్రమాదం కావడంతో దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చగా మారడంతో ఇటు ప్రధానమంత్రి కావచ్చు, ఇటు కాంగ్రెస్
నాయకుడు రాహుల్ గాంధీ కూడా స్పందించడం, తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం తోటి ఇప్పటి వరకు అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ సమక్షంలో డిఆర్ఎఫ్ రెస్క్యూ టీం కూడా అక్కడే ఉన్నది. వాళ్ళతోటి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫోటోస్ వీడియోస్ తీసుకొచ్చారు. ఆ ఫోటోస్ వీడియోస్ లో ఎలా ఉంది ఏంటి అనే దాని మీద దీన్ని ఎలా తొలగించాలి, అవతల చిక్కుకున్నటువంటి వారిని ఏ విధంగా మనం రక్షించాల్సింది దాని విషయం పైన వాళ్ళు సమీక్ష అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ మిషన్ పీబీఎం మిషన్ ఏదైతే ఉందో అది 80 మీటర్లు వెనక్కి రావడం, అక్కడే ఈ 1000 క్యూబిక్ మీటర్ల మేర ఇదంతా పేరుకుపోవడం తోటి సహాయక చర్యలు చేపట్టాలంటే లోపల సొరంగ మార్గం కాబట్టి అది చేసే విధంగా లేదు కాబట్టి దాన్ని ఎలా తొలగించాలనే దాని మీదనే ఇప్పుడు ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించే లోపల ఉన్న వారిని రక్షించేందుకు మాత్రం అన్ని చర్యలు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరోపక్క చిక్కుకున్న 8 మందికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా, వారి పరిస్థితి ఏంటి, అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వారి పరిస్థితి ఏంటి? సునీత, ఏదైతే ఇప్పుడు ప్రమాద ఘటనలో 8 మంది చిక్కుకోవడం జరిగింది. అందులో 2 ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి రాబిన్ కంపెనీకి సంబంధించినటువంటి 2 ఉన్నారు. అలాగే జేపీ ఏదైతే ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా మరో 2 ఉన్నారు. అలాగే కార్మికులు, లేబర్ సంబంధించి కార్మికులు 4 ఉన్నారు. మొత్తం 8 మంది ప్రస్తుతం ఆ 8 మంది అందులో చిక్కుకోవడం జరిగింది. వారంతా కూడా మిషన్ సమూహంలో పీబీఎం మిషన్ వర్క్ చేసే మిషన్ కి సంబంధించి వీరంతా కూడా టెక్నికల్ గా ఇంజనీర్లు వారు చూపిస్తుంటారు. ఆపరేటింగ్ కూడా వారి నేతృత్వంలోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా మిషన్ కి సమీపంలో ఏదైతే పీబీఎం మిషన్ వర్క్ చేపట్టాలి కాబట్టి వాళ్ళంతా కూడా మిషన్ వైపు ఉన్నారు, మిషన్ దగ్గరలో ఉన్నారు. ఈ ప్రమాదం మాత్రం మిషన్ ఏదైతే పీబీఎం మిషన్ యువతల మాత్రం ఈ ప్రమాదం చోటు చేసుకోవడం తోటి వారంతా కూడా అటువైపుగానే ఉన్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన ఘటనలో ఆ మిషన్ ఏదైతే ఉందో పీబీఎం మిషన్ తవ్వకం చేసేటువంటి మిషన్ వెనకకి రావడం తోటి వీరి పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇంకా ఒక నిర్ధారణకు రాకపోవడం, అక్కడ వారిని ఏ పరిస్థితిలో ఉన్నారనేది చూసేందుకు కూడా ఎలాంటి చర్యలు అంటే వాళ్ళకి ఎలాంటి కూడా ఆధారాలు సేకరించాలన్నా కూడా వీలు కాకపోవడం తోటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రం తెలియని పరిస్థితి. మరోవైపు వీళ్ళంతా కూడా వేరే రాష్ట్రాలకు యూపీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అలాగే బీహార్ కు సంబంధించిన వాళ్ళు పంజాబ్ బీహార్ వాళ్ళుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. వారికి అన్ని విధాలుగా కూడా సహకారం అందిస్తామనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే వాళ్లను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ సమీక్ష కూడా అక్కడే ఉండి నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.